హాయ్ నమస్తే అండి. నా పేరు ఈశ్వరోపాచారి. ప్లీజ్ మీరు కానీ నా వీడియోకి మొదటిసారి కానీ వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. అయితే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కదం తొక్కారని అనుకోవచ్చు. మరి ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు మొత్తం ఒక గుమ్మడిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతుంది. అయితే వీడియోలోకి వెళ్దామంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు మరో తీవ్రమైన పోరాటానికి వేదిక అవుతుంది. ఇక మాకు సమయం లేదు మిత్రమా, ఖచ్చితంగా బరిలోకి దిగాల్సిందే అంటూ రాష్ట్ర ఉద్యోగ లోకం గలమెత్తుతుంది. సుదీర్ఘంగా మరి పరిష్కారానికి నోచుకొని తమ ఆర్థిక సర్వీస్ సమస్యలపై ఇప్పటి వరకు ప్రభుత్వం చూపించిన జాప్యంపై ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జూలై 22వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్యలు జరిపారు. చర్యలు ముగిసి నెల రోజులు దాటినా అయినా ప్రభుత్వం నుంచి ఒక్క స్పష్టమైన ప్రకటన కానీ జీవో కానీ వెలువడకపోవటం ఉద్యోగ వర్గాలలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. ప్రభుత్వం తమను కేవలం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని, పైగా ప్రజల దృష్టిలో ఉద్యోగులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగ సంఘాలన్నిటినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు ఒక మాస్టర్ ప్లాన్ అయితే ముందుకు తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్తో ముందుకు వచ్చారనమాట వెంకటేశ్వర్లు. విడివిడిగా పోరాడితే ఐక్యత దెబ్బతింటుందని, అది ప్రభుత్వానికి అనుకూలంగా మారి ప్రజల్లో కూడా గందరగోళం సృష్టిస్తుందని భావించారు ఉద్యోగ సంఘాల నాయకుడు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, అదేవిధంగా సచివాలయ మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీటన్నిటినీ సంఘాలన్నిటినీ కలుపుకొని బృహత్తర సదస్సుకు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ జేఏసీ వాళ్ళు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ భవన్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉద్యమ కార్యాచరణను వేగవంతం చేస్తూ ఒక కీలక అడుగు ముందుకు పడింది. ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదర్రావు మరియు నేతల బృందం విజయవాడలోని ఏపీ ఎన్జిఓ భవన్కు నేరుగా వెళ్ళారు. అక్కడ ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణలతో పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలు అధ్యక్షుడు రామకృష్ణను స్వయంగా కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, పెన్షనర్లు దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రెండు ప్రధాన జేఏసీలు ఏపీ జేఏసీ అండ్ ఏపీ జేఏసీ అమరావతి మరియు ఇతర సంఘాలు కలిసి ఆగస్టు 28వ తారీఖున విజయవాడలోని భారీ రాష్ట్ర స్థాయి ఉద్యమ సన్నాహాలు సదస్సును నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మనమందరం వేరువేరు జెండాలతో కాకుండా ఉద్యోగ హక్కుల కోసం ఒకటై పోరాడదామని బొప్పరాజు పిలుపునిచ్చారు. దీనిపై ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ వచ్చే నెల 3వ తారీఖున తమ కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావడం ప్రభుత్వానికి అతిపెద్ద అల్టిమేట్గా మారబోతుందనే ఈ ఉద్యోగ జేఏసీ ద్వారా ప్రభుత్వానికి తలనొప్పిగా మారవచ్చు. అసలు ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, వారు ఎందుకు రోడ్డెక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదే ఒకసారిగా మనం పరిశీలిస్తే, గత ప్రభుత్వం కాలం నుంచి నేటి ప్రస్తుత ప్రభుత్వం వరకు కూడా ఉద్యోగులకు రావాల్సిన వివిధ ఆర్థిక ప్రయోజనాలు, అదేవిధంగా బకాయిలు సుమారు
28,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉన్నాయని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇందులో ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం హయాంలోనే దాదాపు 25,000 కోట్ల రూపాయల మేర బకాయిలు పరిష్కారం కాకుండా మిగిలిపోతున్నాయని వారి ఆవేదన. అయితే ఇక్కడ ఉద్యోగ సంఘాల మరి ప్రధాన డిమాండ్లు కూడా కొన్ని మనం పరిశీలించుకుంటే పెండింగ్ డిఏలు, నిలిచిపోయిన కరువు భత్యం, ఇన్స్టాల్మెంట్లను వెంటనే విడుదల చేయాలి, స్పష్టమైన రోడ్ మ్యాప్, టైం లైన్, మరి పెండింగ్లో ఉన్న డిఏలు, ఆర్యన్స్, అదేవిధంగా పిఆర్సీ ఆర్యన్స్, సరెండర్ లీవ్స్, మరి జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐసి బకాయిలను ఒక్కసారిగా చెల్లించలేకపోయినా ఏ తేదీలో ఎంత ఇస్తారో స్పష్టమైన చెల్లింపు షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని వీరి డిమాండు. 12వ పిఆర్సీ మరి ఐఆర్ 12వ వేతన సవరణ కమిటీ ఈ ప్రక్రియ వేగవంతం చేయాలి. కొత్త పిఆర్సీ అమలులోకి వచ్చే వరకు ఉద్యోగులను ఆదుకునేందుకు ఇంటర్ రిలీఫ్ ఐఆర్ మరి ప్రకటించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని వీరి ప్రధాన డిమాండ్ కూడా ఉంది. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని మరి వర్తింపజేస్తూ స్పష్టమైన హెచ్ఆర్ పాలసీని రూపొందించాలి. పదవి విరమణ వయసుకు రెగ్యులర్ ఉద్యోగులకు పదవి విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచే అంశంలో ఉన్న మరి వ్యత్యాసాలను కూడా సరిదిద్దుకోవాలి. ఇక్కడ ఉద్యోగులు అడుగుతున్నది ఏమీ కొత్త కోరికేం కావండి. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను తమకు రావాల్సిన సొంత కష్టార్జితాన్ని మరి ఇవ్వమని కోరుకుంటున్నారు ఉద్యోగస్తులు. డబ్బులు వెంటనే ఇవ్వకపోతే మానండి, కానీ ఎప్పుడు ఇస్తారో ఒక షెడ్యూల్ చెప్పండి అని కోరుకుంటున్నారు. ప్రభుత్వం నోరు విప్పకపోవడమే అసలు దీనికి సమస్యగా మారింది. ఆగస్టు 28వ తారీఖున విజయవాడలో జరగబోయే ఈ రాష్ట్ర సదస్సు కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు, అది రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సాగబోయే ఒక ఉద్యమానికి పునాది అయ్యే తీరుతుంది. అన్ని ఉద్యోగ సంఘాలు మరి ఒక్క తాటిపైకి వచ్చి నిలబడితే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరాక తప్పదని వీరి ఆలోచన. మరి ఉద్యోగ సంఘాల ఐక్య పోరాటానికి కూటమి ప్రభుత్వం స్పందించి బకాయిలు షెడ్యూళ్లను ప్రకటిస్తుందా, లేక ఉద్యోగుల ఆగ్రహ జ్వాలాలను మరింత తీవ్ర రూపం దాల్చుతాయా అనేదే మరి కాలమే నిర్ణయించాలి. ఇలాంటి చూశారు కదండి, చూస్తూనే ఉండండి. ఇంకా మరిన్ని ఉద్యోగుల గురించి మంచి అప్డేట్స్ కోసం మరి తెస్తూనే ఉంటాను. ప్లీజ్ ఇంతవరకు చూశారనుకుంటే మరి వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, ఉద్యోగుల ఆగ్రహ జ్వాలాలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయనేదే మరి ప్రభుత్వం వీరి డిమాండ్లని సమకూరుస్తుందా లేదా ఇంకా ముందుకెళ్ళాలి. సరే, ఇలాంటి మరెన్నో తాజా రాజకీయ మరి ప్రజా ఉద్యమాల కథనాల కోసం చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.